కనుక ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరితో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇదే పరిస్థితి మనకి ఎల్లుండి కూడా కంటిన్యూ అవకాశం ఉంది దాదాపు అన్ని జిల్లాల్లో. అంటే దీని ఇంపాక్ట్ ఎక్కువగా మనకి ఎప్పుడు కనిపిస్తోంది? 18వ తారీఖున. ఈరోజు 16, ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి మాత్రం తెలంగాణలోని అన్ని జిల్లాలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఇక్కడ గమనిస్తే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చెబుతోంది. అంటే ఇక్కడ ఏంటి, భారీగా ఈదురుగాలులు ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు లేకపోతే గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అఫ్కోర్స్ ఇంకా డీటెయిల్గా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా రేపు అప్డేట్ చేయొచ్చు, లేకపోతే ఎల్లుండి కల్లా ఇది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ జిల్లాల మీద ప్రభావం చూపించబోతోంది, ఏ మేరకు చూపించే అవకాశం ఉంది, ఎంత మేరకు ఉండే అవకాశం ఉంది అనేది మనకి ఎల్లుండికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత 19వ తారీఖు రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి 20వ తారీఖు వరకు చూసుకుంటే కనుక సేమ్ ఇటు అన్ని జిల్లాల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే 18, 19 కూడా కీలకం. ఆ తర్వాత 20వ తారీఖు నుంచి మళ్ళీ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. గరిష్టంగా గాలి వేగం గురించి మాట్లాడుకునే సందర్భం అండ్ టెంపరేచర్స్ గురించి మనం మాట్లాడుకునే సందర్భం అంతా ఓకే. సో ఇక్కడ మనకు అర్థమవుతుందంటే తెలంగాణకు ఇటు 18 నుంచి 20, 18వ తారీఖు రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి 20వ తారీఖు 8 గంటల 30 నిమిషాల వరకు రాత్రి, అంటే 18 నుంచి 20వ తారీఖు వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తూ ఉంటే కనుక. ఇక్కడి నుంచి నేరుగా నేను ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదైందని మీరు చూస్తే కనుక ఇప్పటి వరకు మెదక్లోనే గరిష్టంగా 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. మీరు చూడొచ్చు ఇటు మెదక్తో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, కామారెడ్డి, అలాగే కుమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్తో పాటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి అత్యధికంగా 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం మెదక్లో నమోదైంది. ఈ రోజు డేటా గురించి మాట్లాడుకుంటే రేగోడ్లోనే అత్యధికంగా 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. ఈ రోజు వర్షపాతం గురించి మాట్లాడుకుంటే మరి ఇక్కడ సాధారణంగా వచ్చే డౌట్ ఏంటి, జిల్లాల గురించి మాట్లాడుకున్నాం, మరి హైదరాబాద్లో పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ రిపోర్ట్ చూపించి ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కి సంబంధించి రిపోర్ట్ని మీరు చూడొచ్చు. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హైదరాబాద్కి కూడా దాదాపుగా మీరు గమనిస్తే 5 రోజుల పాటు అలర్ట్నిచ్చింది భారత వాతావరణ శాఖ. దానికి సంబంధించిన రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది. ఇదిగోండి 5 రోజుల పాటు భారత వాతావరణ శాఖ అలర్ట్నిచ్చింది. పార్షియలీ క్లౌడ్ స్కై, లైట్ టు మోడరేట్ రెయిన్, థండర్ షవర్స్ కంబైన్డ్ విత్ గస్టీ విండ్స్ 30 to 40 km/h అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఇటు హైదరాబాద్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, కుకట్పల్లి జోన్, ఎల్బీనగర్ జోన్తో పాటు సికింద్రాబాద్ జోన్, శేరిలింగపల్లి జోన్, మొత్తం ఈ జోన్లకు అలర్ట్నిచ్చిన పరిస్థితి. దాంతోపాటు ఇంపాక్ట్ మనకి ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉంది. నెల్లూరు నుంచి ఆ గాలి వేగం పెరగచ్చు ఆ 2 రోజులు కూడా. ఇదిగోండి 19వ తారీఖు 19వ తారీఖును చూసుకుంటే కనుక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి మరిన్ని రిపోర్ట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఫోర్కాస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. అంటే రాబోయే వారం రోజుల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఈ రోజు రేపటి విషయానికి. నేను స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇదిగోండి ముందుగా రేపటి వరకు మాట్లాడుకుంటే మీరు గమనిస్తే కనుక నేను మనం మాట్లాడుకోవడం జరిగింది. మీకు లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది తెలంగాణకు సంబంధించిన మ్యాప్. ఇది అయిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే ఇది తెలంగాణకు సంబంధించి ఇటు కుమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగులోని కొన్ని ప్రాంతాలు, దాంతోపాటు రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇటు నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లా ఈ ప్రాంతాల్లో కాస్త
లైట్ టు మోడరేట్ అంటే 2.5 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా ఉన్నాయి రేపటి విషయానికి సంబంధించి మాట్లాడుకుంటే. ఇక అక్కడి నుంచి ఎల్లుండి విషయం గురించి మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే కనుక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రేపు కామారెడ్డి అలాగే సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలకి బోర్డర్లో ఉన్న ఏరియాస్కి ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కాస్త ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్ మనకి కనిపించడం జరుగుతుంది. సో మెల్లిగా క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఈ లొకేషన్స్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో కాస్త ఇక్కడ కావచ్చు లేకపోతే సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ మనకి దాదాపుగా 15.6 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇది లైట్ ఎల్లో కలర్, ఇక్కడ మనకి డార్క్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. అంటే కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంపాక్ట్ ఉండబోతోంది. ఇక్కడ కాస్త వర్షాలు కొంచెం ఎక్కువ శాతం నమోదే అవకాశం ఉంది. భారీ వర్షం అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే భారీ వర్షం అని చెప్పి మనం అంత చెప్పేటంత వర్షపాతం ఉండకపోవచ్చు, కానీ కాస్త వర్షాలు గట్టిగా పడే అవకాశం ఉందనేది ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ లాంగ్ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సో దట్ నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అంటే ఎల్లుండి ఇదిగోండి, ఇది చాలా కీలకం. అంటే 18వ తారీఖు నుంచి మనం మాట్లాడుకున్న సందర్భంలో 18వ తారీఖు నుంచి దీని ప్రభావం ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక పూర్తిగా డార్క్ ఎల్లోగా మనకు కనిపిస్తుంది మ్యాప్లో. నిజామాబాద్ నుంచి మొదలు పెడితే జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, జనగాం, కుమరంభీం, ఆసిఫాబాద్, కుమరంభీం కాదు, కరీంనగర్, హనుమకొండ, పెద్దపల్లి, జనగాం, వరంగల్, మహబూబాబాద్తో పాటు భద్రాద్రి, ఇదిగోండి ఈ ప్రాంతాల్లో, ఖమ్మం కాస్త మనకి ఎల్లుండి నుంచి ప్రభావం అనేది క్లియర్గా విజువల్లో మనకు మాత్రమే కనిపిస్తూ ఉంది. అంటే 18 నుంచి 19వ తారీఖున దీని ప్రభావం ఉండే అవకాశం ఉందనేది మనకి అర్థమవుతోంది. సో ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక ఇది ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే మరి ఎంత మేరకు వర్షపాతం నమోదైందని చూసే ప్రయత్నం చేస్తే కనుక యాజ్ ఆఫ్ నో జిహెచ్ఎంసీకి సంబంధించి ఫోర్కాస్ట్లో నార్మల్గానే మనకు కనిపిస్తోంది. బట్ జిహెచ్ఎంసీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మనకి 18వ తారీఖున మాత్రం కాస్త వర్షాలు గట్టిగా ఉండే అవకాశం ఉందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మ్యాప్ చూడొచ్చు మీరు, ముందు మ్యాప్స్కి కంపేర్ చేసినప్పుడు ఎల్లోయిష్గా ఉంది, పూర్తిగా పసుపుమయం అయిపోయింది. కాబట్టి 18వ తారీఖున భారీ వర్షాలకు వెళ్ళే అవకాశం ఉంది హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. అంతవరకు కూడా నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది రేపటి వరకు కూడా. బట్ ఎల్లుండి రాత్రి అంటే 18వ తారీఖు రాత్రి 8:30 నుంచి 19వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే అప్పుడు కాస్త భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అనలేం కానీ బట్ ఆ స్థాయికి బహుశా కొంచెం అటు ఇటుగా మాత్రం ఉండే అవకాశం ఉంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు హైదరాబాద్కి సంబంధించి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇదిగోండి తెలంగాణలో ఈరోజు ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది అనేది ఇక్కడ మీరు కాస్త క్లోజ్ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా కామారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు, దాంతోపాటు నిజామాబాద్లోని కొన్ని ప్రాంతాలు, అక్కడి నుంచి మెదక్లోని కొన్ని ప్రాంతాలు. ప్రస్తుతం ఇక్కడ మాత్రం వర్షాలు పడిన సిచ్యువేషన్. మిగతా చోట్ల పెద్దగా అంతగా వర్షాలు కనిపించకపోయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం వెరీ లైట్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ నమోదు అవ్వడం జరిగింది. అంటే అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. సో ఇక్కడి నుంచి నేరుగా మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఏముంటుందంటే నిన్నటి మరట్వాడ నుంచి అంతర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి కుమరేని ప్రాంతం వరకు అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా